విద్యార్థులను చూసుకోండి, ఉద్యోగులను చూసుకోండి, ఎవరిని అడిగినా ఎవరిని అందించినా ఒక ఘనత సాధించినామన్నట్టు ఎక్కడ లేదు. మరి మహిళలు అంటే ఎంత చిన్న చూపైందంటే అడిగే నాతుడే లేడు. క్రైమ్ రేట్ పెరుగుతుంది అన్నప్పుడు క్రైమ్ రేట్ తగ్గడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆలోచన చేయాలి. మహిళల పట్ల ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి. అసలు వెలుగులోకి వచ్చినట్టు ఎన్ని రాళ్ళు ఎన్ని ఉన్నాయో. ఒక మహిళ బయటికి వెళ్ళాలంటే భద్రత కరువైపోయింది. దేశంలో గతంలో 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పోలీస్ అన్నా తెలంగాణలో మహిళల పట్ల ఎవరు అఘాయిత్యం చేస్తే తెలంగాణలో ఎట్లా చేసిండ్రు, తెలంగాణ ఎట్లా జరుగుతుంది, మన రాష్ట్రం కూడా అట్లా జరగాల. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలా, ప్రత్యేక చట్టాలు తీసుకురావాలా, ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలా, షీ టీమ్స్ ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రత ఉండాలి. షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ఇన్ని లక్షల కెమెరా కమాండ్ కంట్రోల్ ఎక్కడ లేదు. దేశంలో అతిపెద్ద కమాండ్ కంట్రోల్ ఉంది. ఇక్కడ లక్షల కొద్ది కెమెరాలు ఉన్నాయి. లక్షల కెమెరాలు ఉన్న కమాండ్ కంట్రోల్ ఉన్న షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ఎక్కడ పోయింది? ఈ 15 నెలల్లో ఎక్కడ పోయింది? స్విచ్ ఆన్ ఆఫ్ చేసినట్ల కరెంట్ బంద్ అయింది, భద్రత కూడా బంద్ అయిపోయింది. ఇలా రాష్ట్ర ప్రజలు కోరుకునేది మహిళలకు భద్రత, అందాల పోటీలు కాదు. అందాల పోటీలు పెట్టి వచ్చి ఒరిగేది ఏం లేదు, నష్టం తప్ప లాభం ఏం లేదు. యువతకు అందాల పోటీలు బాగా పెట్టిండ్రని చెప్పి అందాల పోటీలు చూసి బాగుపడేటువంటిది ఎక్కడ ఏ దేశం లేదు. ఇక్కడ ఈ భారతదేశంలో మాత్రం అందాల పోటీల నుంచి ఒక మహిళ ఏం కోరుకుంటుందంటే తన బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటుంది, తన బిడ్డ చదువుకొని బాగుపడాలా, 10 మందికి అన్నం పెట్టాలని కోరుకుంటుంది. మనం అందరం కూడా ఒక తల్లి కడుపులో వచ్చినటువంటి వాళ్ళమే. ఇక్కడ ఆ తల్లులకే రక్షణ కరువైందంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంత తగ్గిపోతుంది. హైదరాబాద్లో వచ్చి ఇతర రాష్ట్రం వాళ్ళు ఇతర దేశం వాళ్ళు వచ్చి ఉద్యోగం చేయాలంటే హైదరాబాద్ సేఫ్, అర్ధరాత్రి ఆమె మహిళ ఒంటరిగా పోవచ్చు, క్యాబ్లో పోవచ్చు అనే భద్రత ఉండేది. కమాండ్ కంట్రోల్ వచ్చింది, కెమెరాలు పెరిగిపోయినాయంటే అరే హైదరాబాద్ చాలా సేఫెస్ట్ అని చెప్పి ఉండేది. కానీ అలా మహిళల పట్ల ఆమె ఎంత వీర వనిత, ఆమె భయపడకుండా నేను సావడానికి వస్తా కానీ వీనికి లొంగను, వీనికి ఇచ్చేయనని చెప్పి ఆమె సావడానికి సిద్ధమైంది. ఆమె గర్వించాలి. మనం నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలి ఆమె ధైర్యానికి. అదృష్టవశాత్